చూడండి, ఒక మనిషిని చంపే హక్కు మనకు లేదు. ఎస్పెషల్లీ అమ్మ వింటున్నారు కదా, మీరు పార్కులలో ప్రేమించుకుంటున్నారు, ఈ వీడియోని ఖచ్చితంగా వినండి. ఆయన సినిమా చూశారు కదా, ఇద్దరు జంటలు కులాంతర వివాహాలు చేసుకుంటున్నారు కదా, ఈ వీడియోని చూడండి క్లియర్‌గా. ఒకప్పుడు బావ కళ్ళల్లో ఆనందం చూడడానికి చంపానన్న డైలాగ్ చాలా ఫేమస్ తెలుగు రాష్ట్రాలలో. అలాగే ఇప్పుడు నానమ్మ కళ్ళల్లో ఆనందం చూడడానికి చంపానంటున్నాడు ఒక యువకుడు. యెస్, సూర్యాపేట్ ఘటనలో ప్రేమ వివాహం ఒక హత్యకు కారణం. దాంట్లో భాగంగా ఏంటంటే మనం భారతదేశంలో ఉన్నాము. ఈ కులాంతర వివాహాలు అంటే ఎస్పెషల్లీ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ చేసుకున్న వాళ్ళకి ఒక సూచన ఏంటంటే, మనమంతా కూడా కులాల ద్వారా విభజించబడ్డాము, మతాల ద్వారా పాలించబడుతున్నాం. కాబట్టి ముఖ్యంగా ఈ కులాంతర వివాహాలు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ చేసుకున్న వాళ్ళు ఒకటి గమనించుకోవాలి. బలవంతమైన కులము బలహీన కులంతో మ్యారేజ్ చేసుకున్నప్పుడు బలయ్యేది మటుకు బలహీన కులానికి చెందిన వాళ్ళు. అండ్ బలవంతమైన కులము కటకటాల పాలవుతుంది కొద్ది రోజులు. నాటి నుంచి నేటి దాకా నాడు మిర్యాలగూడలో మారుతిరావుది ఉండొచ్చు, అమృత ప్రణేది ఉండొచ్చు, నేడు సూర్యాపేట్ ఘటన కావచ్చు. సో మొత్తానికి ఒకే విషయం చెప్తున్నాను ఏంటంటే, బలవంతమైన వాళ్ళు బలహీనల చేతిలో బలవుతారు అనేది గుర్తు పెట్టుకోండి. ఈ ప్రేమించి పెళ్లి చేసుకుంటున్న వాళ్ళు ఎస్పెషల్లీ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్. అందరికీ నమస్తే, నేను మీ భరత్ సంఘం, లోకల్ ప్రెడ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఎల్పిడిఓ నుంచి. కాసేపు ఈ కులాంతర వివాహాలు అంటే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నానండి. ఎందుకంటే ఒకలాంటి హత్యలకు దారితీస్తున్న ఈ కులాంతర వివాహాలు. సో వాటికి కలిగినటువంటి కారణాలు, వాటి విషయాల గురించి కాస్త క్లుప్తంగా మాట్లాడుకుందాం. వీడియోని చివరి దాకా చూడండి, లేకపోతే వాచ్ టైం కొరకు ఈ వీడియో చేయట్లేదండి. సమాజంలో ఏదో మా నుంచి, లోకల్ ప్రెడ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ నుంచి, ఎందుకంటే ప్రతి మనిషి కూడా ఒక ప్రొడక్టే. అందరము ఏదో ఒక రోజు పోవాల్సిందే. మనం అందరం జన్మించిన తర్వాత ఏదో ఒక రోజు ఖచ్చితంగా పోవాల్సింది. అది ఎలా పోతున్నాం అనేది ముఖ్యం. సో ఎస్పెషల్లీ కులాంతర వివాహాలకు సంబంధించినటువంటి విషయాన్ని మనం క్లుప్తంగా మాట్లాడుతున్నాం. ఎందుకంటే మిమ్మల్ని ఎక్కువ విసిగించను, క్లుప్తంగా చెప్పి 4 మాటలు చెప్పి ముగిస్తాను. ఎస్పెషల్లీ ప్రేమ అనేది ఎక్కడో చిగురిస్తుంది వాళ్ళల్లో. అప్పుడు కులము ఎలాంటివి కూడా వాళ్ళకి కనపడవు. అండ్ ఆ ప్రేమ నిజమైన ప్రేమగా మారి వాళ్ళకి వాళ్ళై ఒక లోకం అయిపోయి, అటు తల్లిదండ్రులను కానివ్వండి, అటు సమాజం కానివ్వండి, అంతా ఉంటుంది, వాళ్ళకి ప్రేమ ఉంటుంది, లేదన్నట్టు కాదు. కానీ ఒక కొత్త చిగురు, ఒక కొత్త విత్తనం వాళ్ళలో, ప్రేమ అనే విత్తనం మొలకెత్తిని అది ప్రేమగా మారి పెళ్లి దాకా వెళ్తుంది. సో ఎస్పెషల్లీ ఏంటంటే, ఒకే కులం వాళ్ళు అయితేనేమో పర్వాలేదు. ఈ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్లలో ఒక కులం పెద్దది, ఒక కులం చిన్నదైతే వస్తుంది సమస్య. సో చిన్న కులం వాళ్ళు ఆర్థికంగా బలంగా ఉండి సమాజంలో ఒక గుర్తింపు ఉంటే మళ్ళీ అదో విధంగా ఉంటుంది, అదో డిఫరెంట్ స్టోరీ. కానీ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం ఉన్నది భారతదేశంలో. భారతదేశం అనగానే కులాలు, మతాలు, భిన్న జాతులు, భిన్నత్వంలో ఏకత్వం మన భారత తత్వం. కానీ మ్యారేజెస్ విషయంలోకి వచ్చేసరికి ఏమైపోతుందంటే, నా కులం వాళ్ళకే నా బిడ్డనివ్వాలి, నా కులం వాళ్ళకే నా కొడుకునివ్వాలి అనేది నాటి నుంచి నేటి దాకా నాటుకుపోయి ఉన్నటువంటి సంస్కృతి. సో ఇవంతా బాగానే ఉంటుంది. ఎప్పుడు అంటే ఇరు వర్గాల కుటుంబాలు కలిసి పర్వాలేదు అన్నప్పుడు అంతా బాగానే ఉంటుంది. కానీ ఇరు వర్గాల కుటుంబాలకు వ్యతిరేకంగా చేసినప్పుడే ఈ హత్యలు మొదలవుతుంటాయి. అండ్ ఎస్పెషల్లీ ఏంటంటే, బలవంతమైన కులము బలహీనమైనటువంటి కులాన్ని బలి చేయడమే వాళ్ళ ఒక నెపంగా ఈ యొక్క ప్రేమ పెళ్లిలలో, ఎస్పెషల్లీ మనకి నాటి నుంచి నేటి దాకా. మనకు ఒక దశాబ్దంన్నర కింద, అంటే నాకు తెలిసి ఒక 10 years అవుతుంది అనుకుంటా, మారుతిరావు మిర్యాలగూడ ఇన్సిడెంట్ జరిగి, మళ్ళీ సేమ్ అదే నల్గొండ జిల్లా. అంటే అప్పుడు మిర్యాలగూడ, ఇప్పుడు నల్గొండ జిల్లా. అంటే ఇప్పుడు సూర్యాపేట జిల్లా అయింది, అది వేరే విషయం అనుకోండి. రీసెంట్గా అదేవో అంటారు కదా, నానమ్మ కళ్ళల్లో ఆనందం చూడడానికి నేను అతన్ని చంపాననేసి చెప్తున్నారు. ఇదంతా కూడా ఒకటే అండి, గుర్తుపెట్టుకోండి. ఎవరి కళ్ళల్లో ఆనందం చూడడానికో, లేకపోతే ఆ మత్తులో ఉండి చంపడం. చూడండి, ఆ చంపిన వ్యక్తి కూడా ఆ చంపిన తర్వాత అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళడము, వాళ్ళ నానమ్మ కూడా చూపించడము. అంటే ఎంత పైచాచిక ఆనందమో చూడండి. ఒక మనిషిని చంపే హక్కు మనకు లేదు. వాళ్ళని స్వేచ్ఛని హరించే హక్కు, ఒక మానవుడిగా ఒక సగటు వ్యక్తికి హాని కలిగించే హక్కు మనకు లేదు. అది చట్టరీత్యా నేరం. తప్పు చేసిన వాళ్ళు ఎస్పెషల్లీ ఏంటంటే, ఈ ప్రాణాంతకమైనటువంటి క్రీడలతో ఆడుకున్న వాళ్ళకి ఈ యొక్క హెచ్చరిక లోకల్ ప్రెడ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ త్రూగా ఇవాళ కాకపోయినా రేపైనా కానీ కూడా ఖచ్చితంగా మన పోలీస్ వ్యవస్థ కానివ్వండి, మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానివ్వండి, మన యొక్క అధికారులు కానివ్వండి, చాలా పకడ్బందీగా ఉన్నటువంటి, ముందులాగా లేదు తప్పించుకుంటాము ఏదో అన్నట్టు కాదు. ఇప్పుడంతా కూడా ట్రాన్స్పరెంట్గా క్రిమినల్ని పట్టుకోవడం క్షణాలలో సాధ్యమవుతుంది. ఇప్పుడున్న
అధికార యంత్రాంగానికి సంబంధించినటువంటి విషయాలను గుర్తుపెట్టుకోవాలి. సో మీరు ఆ మత్తులో హత్య చేసేసి అంత తిప్పి 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 లాస్ట్కి చివరికి అక్కడెక్కడో చెరువు దగ్గర వేసేశారు. సో ఆ మత్తులో ఉన్నంతసేపు మీరు హీరోల్లాగానే ఉంటారు. ఆ మత్తు దిగుతున్నప్పుడు ఆ నుంచి మీకు కనబడుతుంది అసలు ఏం చేశాము ఏంటిదనే దానిపైన మెల్లమెల్లగా 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 ఇప్పుడు కటకటాలలో ఉన్నప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది. సో ముఖ్యంగా ఏంటంటే ఎస్పెషల్లీ ప్రేమ పెళ్లిలలో కులాంతర వివాహాలు చేసుకుంటున్న వాళ్ళు ఒకటే గమనించుకోవాలి. మీరు మీ ఇంట్లో వాళ్ళని ఒప్పించండి. మీ ఇంట్లో వాళ్ళని ఒప్పించిన తర్వాత మీరు వాళ్ళకి గెలవండి. వాళ్ళ మనసులను గెలిచిన తర్వాత మీరు మ్యారేజ్ చేసుకోండి. లేదు వాళ్ళు ఒప్పుకోవట్లేదు. మీరు ఒకవేళ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటే మీరు ఆర్థికంగా మీ యొక్క స్థితిగతులను మెరుగుపరుచుకున్న తర్వాత మ్యారేజ్ చేసుకునేసి మీరు ఉంటున్నటువంటి ప్లేస్‌కి కాస్త దూరంగా కొద్ది సంవత్సరాలు, నెలలు కాదు కొద్ది సంవత్సరాలు గడపండి. మీరొక మంచి లైఫ్‌ని లీడ్ చేస్తున్నారనేసి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చూయించండి. చూయించిన తర్వాత వాళ్ళలోకి రావడానికి కొద్ది సమయం కాదు, కొన్ని సంవత్సరాల సమయం తీసుకోండి. ఆ మ్యారేజ్ చేసుకునేసి వాళ్ళ కంటి ముందటనే వాళ్ళకి కాలేటట్టు, వాళ్ళలో ఒకలాంటి ఇదయ్యేటట్టు వాళ్ళని మనస్సు ఈ వేడిపించే విధంగా మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాలలో ఏమైపోతుంది ఇట్లాంటి వాటికి మనకు దోహదపడుతుంది. సో చివరిగా నేను చెప్పేదేంటంటే ఎస్పెషల్లీ అమ్మ వింటున్నారు గదా! మీరు పార్కులలో ప్రేమించుకుంటున్నారు. ఈ వీడియోని ఖచ్చితంగా వినండి. ఆయన సినిమా చూసారు గదా! ఇద్దరు జంటలు కులాంతర వివాహాలు చేసుకుంటున్నారు గదా! ఈ వీడియోని చూడండి క్లియర్‌గా. మీరు ఆలోచించండి. బైక్ పైన కూర్చొని కూల్ డ్రింక్ తాగుతున్నారు మీరిద్దరు కలిసి. మీరు గూడా వినండి. పెళ్లి చేసుకోబోతున్నారు. కాస్త ఆలోచించండి. మీ పేరెంట్స్ గూడా గౌరవించండి. వివాహం అంటే మీ ఇద్దరి యొక్క జీవితాలే కాదు. మీతో పాటు మనం ఎందుకంటే కుటుంబ వ్యవస్థ మన భారతదేశం అనేది కుటుంబ వ్యవస్థ. కుటుంబ విలువలకి కట్టుబడి ఉన్న దేశం మనది. సో ఈ కుటుంబ విలువలకు కట్టుబడి ఉన్న దేశం కాబట్టి మీరు మీ కుటుంబాలను గూడా గౌరవించాలి. వాళ్ళని ఒప్పించండి. యెస్ మాది నిజమైన ప్రేమ. ఇదేదో బూటకపు ప్రేమ గాదు. ఇదేదో 2 రోజుల ముచ్చట కాదు. మేము జీవితకాలం మేము కలిసుంటున్నామంటే వాళ్ళకి నమ్మకం కలిగించే విధంగా మీరు చేసే కార్యక్రమాలుండాలి. అండ్ ఎస్పెషల్లీ ఏంటంటే ఈ అప్పర్ క్యాస్ట్, లోయర్ క్యాస్ట్ అనేసి మనం ఇక్కడ విభజించాలనేసి నేను చెప్పట్లేదు. మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు ఇలాంటి వ్యవస్థలో కాస్త దూరంగా ఉండండి కొద్ది రోజుల వరకు. సో దట్ అన్నీ సర్దుకున్న తర్వాత మీరు మీ కాళ్ళపై నిలబడుతూ మీ స్వశక్తితో మీరు ముందుకెళ్తున్నప్పుడు మీకు అర్థమవుతుంది మేము చేసింది కరెక్టా? తప్పా? రైటా? అనేది. అప్పటిదప్పుడు అర్థం అవ్వదు. ఎందుకంటే అదంతా కూడా ఒకలాంటి వాతావరణంలో ఉంటుంది. యవ్వనమైన యువ వయసులో ఉంటారు కాబట్టి అదంతా కూడా మనకి అర్థం కాదు. అప్పుడు కొద్ది దూరం ఉన్న తర్వాత కుటుంబం యొక్క విలువలు గానివ్వండి, లేపోతే మీ విలువ వాళ్ళకి తెలుస్తుంది. తద్వారా ఏందంటే ఒకలాంటి రిలేషన్‌షిప్ మళ్ళీ రీబిల్డ్ చేసుకోవచ్చు. మీరు ఒక 5, 6 ఇయర్స్ గ్యాప్ ఇవ్వండి. ఇలా మీరు పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు. కానీ అక్కడే ఉండేసి మేము పెళ్లి చేసుకున్నాం చూడు అనేసి తిప్పుకుంటా ఉంటే ఏమైపోతుందంటే కన్నవాళ్ళమ్మ ఎంతకైనా గాని కూడా వాళ్ళకి ఉంటుంది. నా బిడ్డ ఏంటి? నా కొడుకేంటి? అనేసి దానిపైన కూడా ఉంటుంది. ఇప్పుడు చూడండి ఈ ఆత్మహత్యలు జరిగినటువంటి కారణాలకు ఒకళ్ళు చూడండి ఒకరు బలైపోయారు. ఆ కుటుంబం చాలా బాధలో ఉంది. ఇంకో కుటుంబంలో ఎవరైతే బలి చేశారో ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళు నలుగురికి నలుగురు జైల్‌లో ఉన్నారు. ఆ కుటుంబం ఏం సంతోషంగా ఏం లేదు. సో లోకల్ ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ చెప్పేదేందంటే ప్రతి ఒక్కరం కూడా పోవాల్సిందే. కానీ శోభతో గాదు. మనమంతా గూడా సమాజానికి ఒక మెసేజ్ ఇస్తూ పోవాలి. అండ్ ఎస్పెషల్లీ మన తల్లిదండ్రులని గౌరవించాలి. మన తోటి వాళ్ళని గౌరవించాలి. వాళ్ళ పేరెంట్స్‌ని గౌరవించాలి. దీని తర్వాత జరిగే పరిణామాలను గూడా గౌరవించాలి. చట్టాలని గౌరవించాలి. పోలీస్ అధికారులని గౌరవించాలి. మన యొక్క న్యాయ వ్యవస్థని గౌరవించాలి. మన సమాజాన్ని గౌరవించాలి. అలా గౌరవించినప్పుడే మీరు గౌరవంగా ఉండగలుగుతారు. నలుగురికి ఆదర్శంగా ఉండగలుగుతారనేసి ముఖ్యంగా తెలియజేస్తూ కులాంతర వివాహాలకు వ్యతిరేకం కాదు ఎల్‌పిడిఓ. కులాంతర వివాహాలను ఎంకరేజ్ చేస్తుంది ఎల్‌పిడిఓ. కానీ ఇరు వర్గాల కుటుంబాలను కూడా ఒప్పించాలనేదే మా ముఖ్య ప్రయత్నం. సో అలా ఒప్పించి మీరు పెళ్లి చేసుకునేసి సుఖశాంతులతో ఉండాలనేసి కోరుతూ ఈ యొక్క హత్యలను చెయ్యొద్దు అనేసి ప్రార్థిస్తూ ఎందుకంటే హత్యలు చేసినంత మాత్రాన ఆ పైశాచిక ఆనందం ఆ టైం మట్టుకే ఉంటుంది. దాని తర్వాత జరగబోయే పరిణామాలు మీరు చూస్తున్నారు. గత కొద్ది సంవత్సరాలు గల్లా ఎందుకంటే జైలుతో ఉన్నటువంటి అనుబంధానికి చెప్తున్నాను. ఎంతోమంది క్షణికావేశంలో చేసి జైలు పాలైపోయి వాళ్ళు పశ్చాత్తాపడుతుంటే వాళ్ళ పిల్లలు బయటుంటారు. వాళ్ళ కుటుంబం బయటుంటుంది. ఆ బాధని కళ్ళారా చూసిన వ్యక్తిగా నేను చెప్తున్నానమ్మా. పార్కులలో తిరిగేవాళ్ళు, సినిమాలకు వెళ్లి మీరు షికారులు చేస్తున్నారు. ప్రేమ జంటలకు ఇదొక సూచనగా, మీ సోదరునిగా లోకల్ ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ నుంచి
ఈ యొక్క విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను, చెప్తున్నాను. మీరు వింటారని ఆశిస్తున్నాను. మీరు పెళ్లి చేసుకోబోయే ముందు అన్నీ ఆలోచించుకొని ముందుకెళ్తారనేసి కోరుతూ మీ యొక్క జీవితం బాగుండాలని ఆశిస్తూ సెలవు.